ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగాన్ని తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా 42వ శ్లోకానికి అర్ధసహితంగా తెలుసుకున్నామండి. ఈరోజు 43వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అయితే మనం ఎప్పుడు కూడా కంటిన్యూటీ అనేది పోకుండా ఉండాలి కాబట్టి మరి ఒకసారి సింహావలోకనం చేసుకుంటూ ఉంటాం కదా. ఎందుకు అంటే కామము అనేది ఒక పాపి, దానివల్లనే మనము పతనం అవుతూ ఉన్నాము, కామానికి లోబడుతున్నాము. మరి కామము అనేది ఎలా కలుగుతుంది, ఎలా ప్రేరేపించబడతాము, మరి దాని స్థావరం ఏంటి? ఉగ్రవాదుల స్థావరాలు ఉంటాయి, వాళ్ళకి ఏదో ప్లేస్ ఉంటేనే కదా వాళ్ళు అందరూ అక్కడ వచ్చి తయారయ్యి వాళ్ళు ఏదైనా విస్ఫోటం జరగాలి అంటే ప్లానింగ్ ఉంటుంది. ప్రతి మనిషిలో కూడా అటువంటి ప్లానింగ్ ఉంటుంది. మనం పతనం అయిపోవడానికైనా మన మనసులోనే అది తయారవుతుంది. అదేవిధంగా చెడు పతనమైపోవడానికైనా మంచి మార్గంలో నడవడానికైనా ప్లానింగ్ కమిషన్ అనేదే మనసు. అయితే ఈ మనసు ఏం చేస్తుంది? దేహము అప్రకాశమైనది, దానికి ఏమీ సంబంధం లేదండి. దేహంతో మనం ఏం చేయట్లేదు, ఇంద్రియాలతోనే మనము కర్మలు చేస్తున్నాం. ఇంద్రియాలు మనను ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఇంద్రియాలు ప్రేరేపించడం వల్ల మన మనసు మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇంద్రియాల కంటే మనసు ఉత్కృష్టమైంది. దేహము చేయని పనులు మనసు చేస్తుందండి. మనసు ఆనందపడుతుంది కానీ దేహం ఆనందపడదు. దేహము ఎక్కడికి వెళ్ళలేదు కానీ మనసు ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది. కాబట్టి దానికి ఆ పవర్ ఉందన్నమాట. ఇంద్రియాల వల్ల మనకు కోరికలు, ఇంద్రియాలు బయట వాటిని చూసి మనకు ప్రేరేపిస్తున్నాయి. దానివల్ల మనసు తీసుకుంటుంది. మనసు ఏమో దేహం చేరలేని చంద్రుణ్ణి కూడా చేరుతాయి. కళ్ళతోని చంద్రుణ్ణి చూస్తామండి కానీ శరీరంలో ఏ పార్ట్ కూడా చూడలేదు. కానీ మనసు ఏం చేస్తుంది? ఆ చంద్రుణ్ణి కూడా చేరిపోతుంది. కానీ కళ్ళు మన దగ్గరే ఉంటాయి కానీ మనసు మాత్రం చంద్రలోకానికి వెళ్తాము. మనం అక్కడ ఏమేం చేయాలనుకుంటున్నామో చేస్తాం. మనసుతోని ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం అన్నమాట. అయితే మరి అదేవిధంగా వాసన ఎక్కడో ఉండేది మనకి ఇక్కడికి వాసన రావచ్చు కానీ ముక్కు అక్కడికి వెళ్ళలేదు కదా. కానీ మనసు మాత్రం వెళ్ళగలుగుతుంది. ఎక్కడో మామిడి పళ్ళ వాసన వస్తుంది అంటే ఆ మామిడి పళ్ళ దగ్గరికి మనసు వెళ్ళిపోయింది. ఆ మామిడి పళ్ళు తిన్న ఆనందాన్ని పొందింది. అవి నిజంగా కార్యరూపం దాల్చి నిజం చేసుకోవడం కోసము ఆ ఇంద్రియాలను ప్రేరేపించడానికి బుద్ధి పుట్టుతుంది. బుద్ధి పుట్టగానే కర్మ జరుగుతుంది. కర్మ జరగడం వల్ల మనం వాటిని పొందడము, మళ్ళీ ఇంద్రియాల ద్వారానే మనం వాటిని పొందగలుగుతాం అన్నమాట. అంటే మనసు ప్లానింగ్ కమిషన్ అన్నమాట. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ఎక్కడ జరుగుతుందండి? మనసులోనే. మనసు ప్రేరేపించబడి మనసులోనే ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఈ శరీరంతో ఏమీ ఉండదు. అయితే ఈ ఇంద్రియాలు మనను ప్రేరేపిస్తూ ఉంటాయి కాబట్టి ఇంద్రియాలను వశం చేసుకోవాలి అని మనకు చెప్పిండ్రు. ఇంద్రియాలను వశం చేసుకోండి. కేవలం నిగ్రహిస్తే తాత్కాలికంగా మనము ఈరోజు తినం, షుగర్ తినొద్దు, ఈరోజు నుంచి షుగర్ ఉంది కాబట్టి. కానీ తెల్లవారి ఏదో ఫంక్షన్ అవుతుంది, ఎవరో బలవంత పెడతారు, ఏదో చేస్తారు, మనలో ఉన్న కోరిక బయటకు వచ్చేస్తుంది. అంటే మనకు అంతర్గతంగా కొన్ని ఉంటాయి కదా కోరికలు. ఆ కోరికలను బయట వాళ్ళు ప్రోద్బలం చేసినప్పుడు వాళ్ళ కోసం అని మనం ఆ పనులు చేస్తాం అన్నమాట. అంటే మనం అడిచిపెట్టాం.
ఒక స్ప్రింగ్ను అణిచిపెడితే కొంతకాలమైనా ఎంతకాలం అణిచిపెట్టగలమండి? ఎప్పుడో ఒకసారి అది మనను తన్ని బయటకు వచ్చేస్తుంది. వాడు అసలు బుద్ధి నిజరూపం ఇదే అంటూ ఉంటారు కదా. అంటే ఏంటి? వాళ్లకు అసలైన బుద్ధి ఏముందో దాన్ని నిగ్రహించుకొని బయట ఇప్పుడు ఎలక్షన్లప్పుడు వస్తారు, ఎంత బుద్ధిమంతులుగా వాళ్ళు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఓట్లు వేయాలి కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు గెలిచారో తర్వాత వీళ్ళని పట్టించుకుంటారానండి? ఎవరు పట్టించుకోరు. అందుకే అన్నారు మన వాళ్ళు, ఓడెక్కేదాకా ఓడ మల్లయ్య, ఓడ దిగినాక బోడ మల్లయ్య అంటారు కదా. ఓడ మల్లయ్య అని అన్న తమ్ముడు అనుకుంటూ వాడిని బుదిగరించి ఓడెక్కుతారు. ప్రయాణం సాఫీగా జరిగేట్టు చూసుకుంటారు. ఓడ దిగంగానే అరే బోడ మల్లయ్య నువ్వేందిరా అంటారు. అట్లా మనం అవసరాలకు మనము మారినా కానీ మనము అనేది, మన నేచర్ అనేది ఎప్పుడో ఒకప్పుడు బయటకు వచ్చి చూపిస్తుంది. అయితే ఇక్కడ అదే చెప్పిండ్రనమాట. అంటే ఇదొక ఇతరుల పట్లనే కాదండి, మన విషయంలో కూడా మనం ఏదో సాత్వికంగా ఉన్నాము అనుకోండి. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇతరులు అరే వాళ్ళు బాగుపడ్డారండి అంటారు, వాళ్లకు అంత లాభం వచ్చింది, ఇంత లాభం వచ్చింది, అదొచ్చింది ఇది వచ్చింది, వాళ్ళేదో చేసిండ్రు వీళ్ళేదో చేసిండ్రు, అందుకని వాళ్ళు ధనవంతులయ్యారు. మొన్నటిదాకా వాళ్ళు ఎట్లా ఉండే బికారిగాళ్ళలాగుండే, ఇప్పుడు ఎట్లా అయిపోయినరు, వాళ్ళకు అహంకారం పెరిగింది, అది పెరిగింది, ఏనో చెప్తామండి ఇక 1,00,000. అయితే మనం ఒకటి గమనించాల్సింది ఉన్నది ఇందులో. ఇప్పుడు మీరు వాళ్ళు సమానంగానే ఉన్నారు. మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు మీకన్నా అధిగమించిపోయినరు ఇప్పుడు. అయితే మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలో ఎట్లా ఉండేది, వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు గమనించాలి. మరి వాళ్ళు మీకన్నా ఎక్కువ స్థాయికి ఏదో డబ్బు విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఏదో మంచి ఉద్యోగం పొందారేమో, బాగా సంపాదించుకుంటున్నారు, వాళ్లకు సంఘంలో పరపతి పెరిగింది. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు పెరిగిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది మనం అది చూడమండి, వాటిని ఏం పట్టించుకోము. కానీ వాడిలాగా మనం కాలేదు అని మనము ఈర్ష్య ద్వేషాలను పెంచుకుంటాము. అంటే రావాల్సింది మార్పు ఏంటండి? మనిషిలో మార్పు రావాలి. అంటే మన ఆలోచన విధానంలో, అంటే మన మనసు మంచి వాటిని తీసుకునే విచక్షణ అనేది కలిగి ఉండాలి. అప్పుడు సన్మార్గంలో వెళ్తారు. అయితే ఇంతకుముందు వాడు ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్మేవాడు కాదు, పూజలు చేసేవాడు కాదు, మర్యాదగా మాట్లాడేవాడు కాదు, వాడిని చూస్తే అసహ్యం కలిగేది. మరి అలా ఉండేవాడు ఇప్పుడు చక్కగా నీట్గా బట్టలు వేసుకోవడము, ఎవరైనా కనబడితే మర్యాదగా మాట్లాడము, ఇవన్నీ ఆయన ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది కదండి. అంతకుముందు ఎప్పుడంటే అప్పుడు లేవడము, పడుకోవడము, అట్లా. ఒక కంపెనీకి అధినేత అయినప్పుడు నువ్వేం చేస్తావు? టైం ప్రకారం పొద్దున్నే అందరికన్నా ముందు నువ్వు కంపెనీకి వెళ్తేనే కదా నీ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా నీలాగా నేర్చుకొని సరిగ్గా పనిచేస్తారు. నేను కంపెనీ మేనేజర్ని కదా అని నువ్వు 12ంటికి పోతే వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు కూడా 9ంటికి రావాల్సిన వాళ్ళు 10ంటికో నువ్వు వచ్చే పావుగంట ముందో వచ్చి పనిచేస్తారు. అంటే అక్కడ మనము మారకపోతే మన స్థితి మారినా కూడా మనం నిలుపుకోలేము. దాన్నే నడమంత్రం సిరి అంటారు. నడమంత్రం సిరి ఎప్పుడు కూడా ఆగదు. కష్టపడి మనము మారి దాన్ని నిలబెట్టుకున్నప్పుడే అది నిలబడుతుంది, అది ఎల్లకాలము ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుండంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం కాదు, వశం చేసుకొని వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అయితే ఇంద్రియాలు అచేతనాలు అవుతాయి ఎప్పుడు మనసు వాటితోని చేరకపోతే.
ఇంద్రియాలు అచేతనం చేసుకోవాలి. ఇంద్రియాలను అచేతనం చేయడము అంటే ఏంటి? మనసు పెట్టకపోవడం. ఇంద్రియాలు కళ్ళు ఏవో చూపిస్తున్నాయండి, దాని పట్ల మనం మనసు పెట్టలేదు. కొంతసేపు చూస్తాం కానీ ఏమో చూసినట్టున్నా కానీ నాకు గుర్తులేదే, నేను ధ్యాస లేదు దాని మీద అంటాం. అంటే మన మనసు దాని మీద లేకుంటే మనం దాన్ని చూసినా కూడా మనం దానివల్ల ఎఫెక్ట్ ఏమీ కలగదు. అది ఇక్కడ మనం 42వ శ్లోకంలో తెలియజేసిండు అనమాట. ఇప్పుడు 43వ శ్లోకాన్ని కూడా చదువుదాము. చదివి ఇప్పుడు ఇంకాస్త తెలుసుకుందాం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థవ్య ఆత్మానం ఆత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఇక్కడ దీనికి అర్థం ఏమంటున్నారంటే, అర్జున, ఈ విధంగా ఆత్మను బుద్ధి కంటే శ్రేష్టమైనదిగా నువ్వు తెలుసుకో, బుద్ధి చేత మనస్సును నిగ్రహించు, ఈ కామశత్రువును జయించు, అప్పుడే నీకు సాధ్యమవుతుంది. దాన్ని ఎట్లాగైనా జయించాలి అని నువ్వు దీక్ష తీసుకోవాలి. ఎప్పుడు కూడా లొంగిపోకూడదు. ఆ కామాన్ని జయించాలి అంటే కోరికలను కలగకుండానే నియంత్రించుకోవడము కామాన్ని జయించడం. అయితే ఇక్కడ మనకు ఇంద్రియాలు, దేహం కంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనసు, మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ శ్రేష్టమైనది. ఎప్పుడైతే ఆత్మతో అనుసంధానం చేసుకుంటామో మనకు విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఏది అవసరము, ఏది అనవసరము, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది ఎలా చేయాలి. పెద్దలు వచ్చినప్పుడు నమస్కరించాలి, లేచి నిలబడాలి, పిల్లలు వస్తే ఆశీర్వదించాలి, ప్రేమతో మాట్లాడాలి. ఇలాంటివన్నీ ఎట్లా తెలుస్తాయండి? మనము ఆత్మతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఇలాంటివి తెలుస్తాయి. కానీ కేవలం ఇంద్రియాలు మనసుతో అనుసంధానమైనప్పుడు ఏమవుతుంది? ఇంద్రియాలతోని మనసు అనుసంధానమైనప్పుడు ఆత్మదర్శనం కాదు. అంటే మనం ఏంటో ఉంది మనకు తెలుసు, కానీ బయటనే ఇప్పుడు ఇంటి ముందరే మనకు పని ఉంది అని ఆగిపోతే లోపలికే రానప్పుడు లోపల పనులు ఏమున్నాయో ఎట్లా తెలుస్తుందండి? మనం ఇంకా పాచి పనిలోనే ఉన్నాము, ఇల్లు చల్లడము, ముగ్గులు వేయడంలోనే ఉన్నాము. అప్పుడు స్నానము, పూజ, వంట ఇవన్నీ ఎట్లా చేస్తాము? చేయలేము కదా. అదేవిధంగా బయటనే ఆ బయట వస్తువులను చూడడము, వాటి గురించి ఆలోచించడము, వాటిని గురించి ఆనందపడము, దాంట్లోనే మునిగిపోయి వాటిని ఆ బుద్ధిని వంచి ఆ బుద్ధి కార్యరూపం దాల్చి ఆ కోరికలు తీరడం, ఆత్మ దాకా వెళ్ళడం లేదు. అయితే ఎప్పుడైతే బుద్ధి కాదు, బుద్ధి కన్నా శ్రేష్టమైన ఆత్మ ఉంది, ఆ ఆత్మ ప్రబోధము అంటారు. ఎప్పుడు కలుగుతుందండి మనకు? ఏదైనా మనకు ఘోరమైన నష్టం కలిగినప్పుడు, ఎవరైనా అవమానించినప్పుడు ఆత్మ ప్రబోధిస్తుంది. చూసినవా ఎట్లా అయిపోయింది, అవును నేను అనుకున్నానే ఈ పని చెయ్యొద్దు, ఏమో ఎట్లెట్లనో కొడుతుంది అనుకున్నా, కానీ ఇక అందరు చేస్తున్నారని చేశాను. అందరు చేస్తున్నారు అనేదేమో మనసు వరకు వచ్చింది, నువ్వు చేసేసినావు. అప్పుడేమో ఆత్మను కన్సల్ట్ చేయలేవు. నష్టం వచ్చినాక నీ మనసులో ఉంది అది తప్పు చేయకూడదని. అది ఎప్పుడు తెలుసుకున్నావు? నీకు నష్టం కలిగినాక తెలుసుకున్నావు. పోనీ ఇది కూడా సమ్వాట్ బెటర్. అయితే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఈ విషయంలో తెలుసుకున్న పాఠాన్ని మరి ఇంకొక కోరిక కలిగినప్పుడు దాన్ని నియంత్రించుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవాలి. ఓహో, ఆత్మ ఉంది కదా అక్కడ, ఆత్మ ఏం చెప్తుందో అది చేద్దాము అనుకుంటామా?
అనుకోము. అదే కదండి మనిషి పతనానికి దారితీసేది ఇక్కడనే. ఏ కోరికలో ఇక్కడ నష్టం కలిగింది, ఎప్పుడు అట్లానే అవుతుందా అని ముందుకెళ్ళిపోతాం. అంటే మనము ఎక్కడ ఆకర్షించబడుతున్నాము, ఎక్కడ కట్టేయబడుతున్నాం అంటే మనసు దగ్గరనే కట్టేయబడుతున్నాము. మనసు తయారు చేసుకున్న దాన్ని బుద్ధి మీద ప్రయోగిస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? వాడి బుద్ధే అంత అండి అంటాం. వాడి బుద్ధి ఏం చెప్తుందో అదే చేస్తాడు. మరి ఆ బుద్ధికి రాగద్వేషాలు ఉంటాయి కదండి. మనసుకు ఇష్టము అయిష్టం అనేది ఉంటుంది. మనసు నచ్చిందనుకో బుద్ధి ప్రేమతో మాట్లాడుతుంది, మాట్లాడాలి అనే బుద్ధి కలుగుతుంది. మనసుకు నచ్చలేదనుకోండి బుద్ధికి ఎలా ఉంటుంది? కోపము, పగ, వాడు ఏది చేసినా తప్పే అంటారు. వాడి బుద్ధి అంతా ఒక్కటి కూడా వాడికి సరైన ఇది లేదు అంటాం. అంటే మనం చేసే దగ్గరికి వచ్చేసరికి బుద్ధి ప్రేరేపించి పని చేపిస్తుంది. ఆ బుద్ధిని ఎవరు ప్రేరేపిస్తున్నారు? మనసు ప్రేరేపిస్తుంది. మనసును ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఇంద్రియాలు ప్రేరేపిస్తున్నాయి. మళ్ళీ ఇంద్రియాల ద్వారానే మనం ఆ పని చేపించుకుంటున్నాము. చూసిండ్రా ఎక్కడి నుంచి వస్తుందో మళ్ళీ అక్కడికే పోతుంది, ఆ పని జరుగుతుంది. అయితే నీ బుద్ధి వెనుక ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మను గురించి తెలుసుకో అర్జున అంటున్నాడు. అర్జునుడికే కాదండి మనము తెలుసుకోవాలి. కాబట్టి మనము ఆ ఆత్మ వరకు కూడా మనము వెళ్ళాలి. మన అంతరాత్మ అంటాం. ఎందుకోనే నాకు అసలు ఇష్టమే లేకుండే ఈ పని చెయ్యడము అని ఎన్నిసార్లు అనుకుంటామో, మనం ప్రతిసారి అనుకుంటూనే ఉంటాము. కానీ దాన్నే మనము ప్రమాణంగా తీసుకోవట్లేదు. మళ్ళీ దాన్ని ఓవర్లుక్ చేసేసి వదిలిపెట్టేసి పైన కలిగిన దాన్నే ఇక్కడ పాటించడం జరుగుతుంది. దానివల్ల మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి, దుఃఖం కలుగుతుంది. ఎప్పుడైతే మనము కృతజ్ఞతతోని మనము ఏది కావాలనుకుంటున్నామో దాని వైపు పిల్లలను కనుక మనము మరల్చినట్టయితే వాళ్ళు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. వాళ్ళు చేసే పని వాళ్ళ జీవితానికి ఉపయోగపడుతుంది. వాళ్ళు మంచిగా ఆనందంగా జీవించగలుగుతారు. ఎప్పుడు కూడా వాళ్ళు బాధపడాల్సిన అవసరం రాదు. ఒకవేళ కష్టాలు నష్టాలు రావడం అన్నది కాదండి. ఇక్కడ దుఃఖానికి కారణం ఏంటి అంటే మనలో ఉన్న రాగ ద్వేషాలు కలగడము, కోపము, పగ, కసి, జెలసీ ఇట్లాంటివి ఉన్నాయి చూడండి. ఇవి కలుగుతాయి. మన కోరికలు తీరనప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం. మనం ఆత్మతో స్నేహం చేసినప్పుడు, ఆత్మ ఉంది అని తెలుసుకున్నప్పుడు మనలో విచక్షణ ఉంటుంది. అప్పుడు మన కోరికలు కూడా విచక్షణ జ్ఞానానికి తగినట్టుగా, ఇప్పుడు మనకు ఐఏఎస్ అయ్యే యోగ్యత లేదు అని తెలుసుకుని దాన్ని కావడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఐఏఎస్ అయిన వాళ్ళను చూసి మనము వాళ్ళ మీద పగ పెంచుకొని, ద్వేషం పెంచుకొని, మోసం ద్వారా ఏదో అయిపోయి ఎవరి ద్వారానో మనము రికమెండేషన్లతోని ఏవో ర్యాంకులు తెచ్చుకొని కావడానికి వీలుందా అండి? లేదు కదా. దానివల్ల ప్రయోజనం ఉందా? ఇంజనీరింగ్ 10th పాస్ అయినావు, ఇంజనీరింగ్కి వెళ్ళావు, ఇంజనీరింగ్ పాస్ అయినావు, నీకేమీ అసలు దాని గురించి అవగాహన లేదు. నీకు ఫస్ట్ మార్కులు ఉన్నా కూడా ప్రయోజనం ఏంటి? ప్రయోజనం లేదు. అది నీకు ఉపయోగపడదు. కాబట్టి ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనము నేర్చుకునే స్థాయిలో పిల్లలు ఏది చెప్పినా నేర్చుకుంటారు. మంచి చెప్తే మంచి నేర్చుకుంటారు, చెడు చెప్తే చెడు నేర్చుకుంటారు. కానీ నేర్చుకునే స్థాయి దాటిపోయి మనం చదువుకునే స్థాయి దాటిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు చదువుకోమంటే చదువుకోలేరు. అప్పుడు వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు పనికిరానోరు అని మనమే తిడతాం మళ్ళీ వాళ్ళని. అంత తెలివి లేదారా నువ్వు ఇంజనీరింగ్ చదివినవు అంటాం.
అంటే వాడు అప్పుడు ఏం చేస్తాడు, ముందేమో మనము అలా రికమెండేషన్లు అవి ఇవి అనుకుంటూ ఏదో ఒకటి సర్టిఫికెట్ వస్తాయి బయట కోర్సులు నేర్చుకుంటాయి అనుకొని పట్టించుకోము. తర్వాత ఏమో వాడి పరిస్థితి ఆ విధంగా అయ్యింది అని వాడిని తెలివి తక్కువడు అంటాం. ఎలా సాధ్యమవుతుందండి? పాపం వాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇటు చదువుకోలేడు, మళ్ళీ ఎల్కేజీకి వెళ్ళలేడు, అటు పైకి వెళ్దాము అంటే జ్ఞానం లేదు, చదువుకోవాలి అంటే అందరూ అవమానిస్తూ ఉంటే అవమాన భారాన్ని భరించలేడు. ఈ విధంగా మానసిక దుర్భరత్వం ఏర్పడి కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే దాకా వెళ్ళిపోతారు. కాబట్టి పెద్దవాళ్ళు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తప్పకుండా వీటిని అర్థం చేసుకోవాలి. వాళ్లకు నచ్చిన పని ఏంటిదో వాళ్లకు చక్కగా తెలియజేయాలి. ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు ఏ విధంగా చెప్తున్నాడండి, ఎంత అనునయించి చెప్తూ ఉన్నాడు విషయాలు. భగవంతుడు కదా, ఆయనే చేసేయచ్చు యుద్ధం, అందరినీ స్మాష్ అంటే ఒక ఆయుధాన్ని పంపిస్తే అయిపోయేది కదా. కానీ అది కాదు కదా, మనిషిలో మార్పు వచ్చి ఆ మనిషి చేత మనం పని చేయించాలి. అర్జునుడి చేతనే దీన్ని చేయించాలి. కాబట్టి అంత ఓపికగా అప్పుడు అన్ని శ్లోకాలను చదువుతూ ఆయనకు వివరించాడు. మరి మన జీవితంలో మనకు కూడా ఎంత ఓపిక ఉండాలండి. మరి తల్లిదండ్రులు పూజ్యులు దేవతలను ఎందుకు పూజించాలండి? వాళ్ళు ఇవన్నీ ఓపికతోని తల్లిదండ్రులు వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ ప్రేమను, వాళ్ళ ఈ వేరే వ్యాపకాలను త్యాగం చేసి కేవలము పిల్లలను ఉద్ధరించడంలో, వాళ్లకు మంచి మార్గాన్ని చూపెట్టడంలోనే ఆనందాన్ని పొందినప్పుడు వాళ్ళు నిజమైన తల్లిదండ్రులు అవుతారు. వాళ్ళ కోసం ఏదో డబ్బు సంపాదించడం, ఫీజులు కట్టడం, హాస్టళ్ళల్లో పెట్టడము, పుస్తకాలు కొనియడము, డ్రెస్సులు కొనియడం కాదు. వాళ్ళకి ఆత్మానందం కలిగించడానికి ప్రయత్నం చేయాలి ప్రతి వాళ్ళు కూడా. ఇప్పుడు అర్జునుడికి ఏ విధంగా మార్పు తేవడానికి భగవాన్ శ్రీకృష్ణుడు చేసిండో ఆ విధంగా ప్రతి తల్లిదండ్రి ఇంటి దగ్గర పిల్లలలో మార్పులు తేవాలి. అందుకోసం భగవద్గీత చదవాలి, వాళ్ళ చేత కూడా చదివించాలి. ఇదండి మరి ఈ 43వ శ్లోకం. మరి 44వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.